హలో హలో చెప్పండి సార్. నేను డాక్టర్ ఎస్ఏ రెహమాన్ మాట్లాడుతున్నాను. సార్, గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ ఫైన్ ఫైన్. హౌ అబౌట్ యూ? సారీ నేను మాట్లాడలేకపోయినప్పుడు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? సార్, మా ఏజ్ 23 సార్. 23. మీరు కువైత్ నుంచి కదా? అవును సార్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటండి? సార్, ఇట్లా కలిసేటప్పుడు చెక్ చేసేటప్పుడు ఒక 15-20 సెకండ్స్ లో స్ప్రమ్ అనేది రిలీజ్ అయిపోతుంది సార్. అంటే శీఘ్రస్ఖలనము టైమింగ్. ఆ టైమింగ్ అది సార్. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఒక 15-20 సెకండ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇస్తే మళ్ళీ రెడీ అవుతుంది సార్. మళ్ళీ మీకు తొందరగా శీఘ్రస్ఖలనం అయిపోతుంది. దాని వలన అంటే మీరు పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోతున్నారు. ఇంకా ఏంటి ఇబ్బంది? సెకండ్ టైం కొరకు రెడీ అవ్వట్లేదు అంటున్నారా? అంటే సెకండ్ టైం అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి ఒక 15-20 సెకండ్స్ రిలీజ్ అయ్యేది. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళా కలిసిన తర్వాత అప్పుడు కొంచెం టైం, అప్పుడు అంటే కొంచెం ఎక్కువసేపు చేయడం కానీ ఆ ఫ్రేమ్ కొంచెం లేట్ గా రిలీజ్ అవ్వడం కానీ అట్లుంది. ఓకే, ఇది ఇలాగే ఉంటుందండి. యాక్చువల్లీ టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు సెకండ్ టైం రెడీ అవ్వడానికి కొంతమందికి కొన్ని మినిట్స్ పడుతుంది, కొంతమందికి కొన్ని గంటలు కూడా పడుతుంది. కానీ ఏంటంటే తొందరగా అవ్వదు. శీఘ్రస్ఖలనం అంటే ఒక 5 నిమిషాల లోపలనే, 3 నిమిషాల లోపల అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. అయితే ఇప్పుడు అది కరెక్ట్ అయ్యేటట్టు అది సరిగా ఇంతకుముందు ఎలా ఉందో అలా అయిపోద్ది. మీకు టెన్షన్ తీసుకోకండి. కానీ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఇది మీకు హస్తప్రయం చేసే అలవాటు ఉందా? హస్తప్రయం చేసే అలవాటు? అంటే నేను మీ వీడియో 1 మంత్ బ్యాక్ నేను చూసాను. మీ వీడియో ఇట్లా మీరు ఫేస్బుక్ లో అవి పెడతారు సోషల్ మీడియాలో. అది 1 మంత్ బ్యాక్ వీడియో చూసినప్పటి నుంచి కొంచెం ఇట్లా హస్తప్రయం అనేది కొంచెం చాలా వరకు తగ్గించేసాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఎనర్జీ సేవ్ చేయాలి మనము. ఎందుకంటే అది ఏంటంటే హస్తప్రయం చేయడం వలన నష్టాలు ఎక్కువ, మనకు కష్టాలు ఎక్కువైపోతాయి, నష్టాలు కూడా ఎక్కువైపోతాయి. మళ్ళీ మనకు దాంతో మనకు వచ్చేది లాభం ఏం లేదు, కొంచెం సేపటి సంతృప్తి అంతే, ఇంకేం లేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో మీ పెళ్ళి అవ్వాలి. ఇప్పుడు 23 ఇయర్స్ మీరు, అందుకే అవాయిడ్ చేస్తేనే బెటర్. నేను మీకు ఇప్పుడు బెస్ట్ మెడిసిన్స్ సోషల్ మీడియాలో మీరే కాస్త ఇంకా యునాని ఆస్క్రే అని ఇంకొక 3-4 మెంబర్స్ అందరినీ నేను ఇవి అంతా ఫాలో అవుతున్నాను. కానీ మీరు చెప్పినట్టు మీరు ఇచ్చే సజెషన్స్ కానీ మీరు పెట్టే వీడియోస్ లో మీరు ఎంత క్లారిటీగా చెప్తారో వాళ్ళ మీద అంత ట్రస్ట్ రాలేదు సార్ నాకు. అందుకే ఆల్రెడీ 1 మంత్ రేపు కరెక్ట్ 1 మంత్ సార్ నేను ఆల్రెడీ ఫోన్ చేసా, మీతో మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. కానీ మాట్లాడలేకపోయేసి నాకు కొంచెం చిన్న ఇక్కడ కేసు ఇష్యూ అయ్యి నేను ఓకే ఓకే అండి, నో ఇష్యూస్ అండి. డిలే అయిపోయింది, అవును. కానీ నేను ఒక విషయం చెప్తాను మీకు, 100% మనకు ఈ రిజల్ట్స్ వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ మంచిగా మీరు ఉండొచ్చు. నేను మెడిసిన్స్ గురించి డీటెయిల్స్. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం కలిసి ఉంటాను కదా మామూలుగా లవర్తో కానీ అట్లా కలిసాను కదా. ఫస్ట్ టైం కలిసినప్పుడు వచ్చి సాటిస్ఫాక్షన్ మళ్ళీ లేదు సార్ అసలు. అంటే ఫస్ట్ టైం ఇట్లా చేసినప్పుడు కానీ అది కొంచెం లైట్ గా పెయిన్ గా తగలడం కానీ కొంచెం మంట రావడం కానీ అట్లుంది ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ అట్లా. ఇది ఏంటంటే ఇదేంటంటే అతిగా హస్తప్రయోగం చేయడం వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. ఇంకేంటంటే యూజువల్లీ మీరు విదేశాల్లో ఉండి అక్కడ ఎవరు ఉండరు, టైంకి తినరు, పడుకోరు, అవన్నీ ఉంటాయి కొన్ని ఇబ్బందులు. దాని వలన కూడా అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. నేను అంతా సెట్ అయ్యేటట్టు మెడిసిన్స్ పంపిస్తాను మీకు. డీటెయిల్స్ అన్నీ రేపు మీకు అంటే కాల్ వస్తుంది, ఒకటి చెప్తారు మా అసిస్టెంట్ డాక్టర్ గారు. ఓకే 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 సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కలిసా చేసినా కూడా అంటే ఎంతసేపటికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదని ఏదన్నా మనకి బాడీ ఇట్లా అలసిపోతుంది కదా. అవునవును, అర్థమైంది. అట్లా అలసిపోతుండే కానీ మనం కలిసాము అంటే ఇప్పుడు కలిసాక ఆ టేస్ట్, ఆ సంతృప్తి, ఆ ఆర్గాజం రావట్లేదు అంటున్నారు మీరు, అంతే కదా? రావట్లేదు సార్. ఓకే, నైట్ వెళ్దాం అనుకో మళ్ళీ
మళ్ళీ మార్నింగ్ కి అతను నైట్ ఏం జరగలేదు, ఏం చేయలేదు అన్నట్టు ఏదో మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది సార్ చేద్దాము అనేసి. అట్లుంది, అది సార్ నా ప్రాబ్లం. ఏం లేదు, దొరికిపోతే టెన్షన్ తీసుకోకండి. చెప్పారు, రిలాక్స్గా ఉండండి. నేను మెడిసిన్స్ పంపిస్తాను, మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. శీఘ్రస్ఖలనానికి కొంచెం టైం పడుతుంది ఎట్లయినా. మనం ఆ మెడిసిన్స్ కంటిన్యూ వాడుతూ ఒక 3 నెలలు 4 నెలలు వాడారనుకోండి, మీకు అసలు ఇబ్బంది లేకుండా చేస్తాను. ఓకేనా? ఇది ఏం డిసీజ్ కాదు, ఇది ఒక వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం కానీ ఏమి ఉండదు. 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది మీకు మెడిసిన్స్, యునాని మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. టాబ్లెట్స్ అయినా లేకపోతే ఏదన్నా ఇట్లా ఈ సిరప్ లాగా చూద్దామండి. హల్వా రూపంలో ఉంటుంది క్యాప్సూల్. సిరప్ లిక్విడ్ ఉండదు. హల్వా క్యాప్సూల్ ఆయిల్ అట్లా ఉంటుంది పెట్టడానికి. అది పంపిస్తాను మీకు. యూజువల్లీ అప్పుడు మేము పంపిస్తుంటాం కదా కిట్, అలాంటిది పంపిస్తాను మీకు. ఓకేనండి? అదంతా మీకు రేపు మీ కాల్ వస్తుంది, చెప్తారు డీటెయిల్స్. ఓకే. యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు షూట్ నడుస్తుంది నాది. అమ్మాయి తెచ్చి ఇచ్చింది అయితే నేను మాట్లాడేశాను మీతోని అట్లా. ఎందుకంటే మళ్ళీ డిలే అవుతుంది ఏమనుకుంటున్నారు అని, అది అట్లా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ మన కన్వర్సేషన్ కూడా అంటే మేము రికార్డ్ చేస్తున్నాము. మీ పేరు గీరు ఏం లేదు ఇందులో, ఉన్నమాట చెప్తున్నాను డైరెక్ట్లీ. అంటే మేము అదే ఎవరికైనా అర్థమయ్యేటట్టు కొంచెం మేము వేస్తే సోషల్ మీడియాలో వేస్తాము. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. మీ టెన్షన్ నేను దూరం చేస్తాను, అది నా మీద వదిలేయండి మీరు. ఓకే సార్. ఓకే సార్, నేను ఇట్లా ఇది నాకు ఈ ప్రాబ్లం అంతా ఓకే అయిపోయి అంతా క్యూర్ అయిపోయి నేను ఫస్ట్ ఉన్నట్టుగా వస్తే కంపల్సరీ డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. వెరీ గుడ్. డెఫినెట్లీ రావాలండి. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ వస్తా సార్. ఓకే, మీరు ఊహించిన గిఫ్ట్ తీసుకొని వస్తా సార్ మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే. బాయ్. బాయ్. ఇది న్యూ మెయిల్ రైడ్ అనేటువంటిది ఒక మెన్ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి సప్లిమెంట్గా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేటటువంటి ఏదైతే హెర్బ్స్ అయితే ఉన్నాయో, ఇందాక చెప్పినట్టుగా జింక్, సెలీనియం, కొన్ని పోషకాల న్యూట్రియంట్స్తో కూడా దీన్ని చేయటం జరుగుతుంది. ఇది కనుక రోజుకి 1 క్యాప్సూల్ కనుక తీసుకుంటే ఒక 30 డేస్లో మీకు ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యాన్ని వచ్చే విధంగా దీంట్లో ఉన్నటువంటి పోషకాలు, న్యూట్రియంట్స్ మీ యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటాయి. మీకు కావాలి అని అనుకుంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కానీ లేదా కింద ఉన్నటువంటి లింకు కానీ మీరు క్లిక్ చేసి మీ దీని యొక్క పూర్తి వివరాలను మళ్ళీ మా యొక్క న్యూట్రిషనిస్టులు మళ్ళీ మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాగూ ఏంటి, ఎన్ని రోజులు వాడాలి అన్న విషయాలను కూడా చక్కగా అవగాహన పెంచుకున్న తర్వాత మాత్రమే పర్చేజ్ చేయండి. 1-2 సార్లు మీరు అడగండి. దీని మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు పర్చేజ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం సప్లిమెంట్స్ కూడా చాలా అవసరం. కాబట్టి చూస్తూనే ఉండండి. మరింత అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ డాక్టర్ కిషోర్ కుమార్.